వెల్కమ్ టు నాయకుడు. నేను ప్రవీణ్. ఇవాళ మన నాయకుడు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి. పుట్టపర్తి నుంచి మరోసారి ఆయన టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. ఇప్పటికే పల్లె రఘునాథ్ రెడ్డి ప్రభుత్వ విప్పుగా చీఫ్ విప్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇంతకుముందు ప్రభుత్వ విప్పుగా మంత్రిగా పనిచేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. మరోసారి టీడీపీ అభ్యర్థిగా పుట్టపర్తి నుంచి పోటీలో ఉన్నారు. బేసిక్గా పల్లె రఘునాథ్ రెడ్డి విద్యావేత్త. ఈ జిల్లాలో ఎన్నో విద్యాసంస్థలకి అధిపతిగా ఉన్నారు. ఎంతోమందికి గురువుగా, జిల్లా వ్యాప్తంగా ఆయన గురువుగా చలమవుతుంటారు. ప్రస్తుతం మన దగ్గర పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఎలక్షన్ చూసుకుంటాం, అసలు ఎట్లా క్యాంపెయిన్ జరుగుతుంది, ఎట్లా పుట్టపర్తిలో ఎట్లా నడుస్తుంది? పుట్టపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 3,000 కోట్లతో ఈ 5 ఏళ్ళలో చేపట్టాం. ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల మంచి సానుకూలత ఉంది, స్పందన ఉంది. గతంలో 70 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అన్ని రంగాల్లోనూ ఇక్కడ జరగడం వలన ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల, నా పట్ల మంచి అభిప్రాయం ఉండడం వల్ల ప్రచారం బాగా జరుగుతోంది. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రజలు నన్ను గెలిపిస్తారు. ఇంతవరకు నేను 4 శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్నాను. ఇది 5వసారి ఎన్నికల్లో పాల్గొంటున్నా. గతంలో నా మిస్సెస్ పల్లె ఉమాదేవి ఉండేది. తాను రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొనేది. క్యాన్వాస్ కూడా ఓడిసి, అమ్మడుగురు, నల్లమాడ ఈ 3 మండలాలు ఈ 4 ఎలక్షన్లో కూడా తానే కష్టపడి కార్యక్రమాలు నిర్వహించేది. క్యాన్వాస్ చాలా చక్కగా చేసేది. నాకు ఆ 3 మండలాలు మంచి మెజారిటీ వచ్చాయి. నేను గెలిచేదానికి కూడా కారణం ఉమా అని నేను నమ్ముతున్నా. ఇప్పుడు నా కొడుకు వచ్చాడు, అబ్బాయి చాలా అట్రాక్టివ్గా ఉంటాడు, చాలా అట్రాక్టివ్గా మాట్లాడతాడు. మనుషుల్లో ఆ అబ్బాయి కూడా చొచ్చుకొని పోతున్నాడు. అదే సమయంలో నా కోడలు సింధూర కూడా వెరీ వెరీ యాక్టివ్. అమ్మాయి కూడా కార్యక్రమాలు చాలా చురుగ్గా పాల్గొంటా ఉంది. ప్రజల్ని వీళ్ళిద్దరూ చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఒక టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నీ కొడుకు ఇస్తే ఎట్లా బాగుంటుందనే స్థాయికి వచ్చాడు. కాబట్టి క్యాన్వాస్ మాత్రం చెరువైపున బాగా చేస్తున్నారు. నేను ఓవరాల్గా రోడ్ షో చేస్తూ క్యాన్వాస్ చేస్తున్నాం. సో పుట్టపర్తి ఒక ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇప్పటివరకు అంటే ఈ 5 ఏళ్లలో చాలా పథకాలు తీసుకొచ్చారు, స్కీమ్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఏ మేరకు ఉన్నాయి? అసలు మీకు ఎలక్షన్లో అవి ఏ రకంగా మీకు దోహదపడుతున్నాయి? పుట్టపర్తి నియోజకవర్గం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ శాసనసభ్యునిగా ఉండడం అనేది శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి పాదాల చెంత ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం అనేది నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా భావిస్తున్నా. 2 సార్లు గెలిచాను ఆల్రెడీ. 3వసారి కూడా తప్పకుండా నాకు విశ్వాసం గెలవబోతున్నాను. ఇదంతా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి ఆశీస్సులు. ఆయన ఆశీస్సులతో ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టాను. వాటిలో అతి ముఖ్యమైనవి హంద్రీనీవా ద్వారా ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద 2వ చెరువైన బుక్కపట్నాన్ని 3 సార్లు నింపడం, అదేవిధంగా మారాల్ డ్యామ్ నింపడం, అక్కడి నుంచి చెరువులోపలి తీసుకొని పోవడం. దీని మార్గ మధ్యంలో అనేక రకమైన చెరువులు నింపాం. మీర్జాపురం కానీ, తలమల్ల పెద్ద చెరువు, చిన్న చెరువు, మరకుంటపల్లి చెరువు, లోచెర్ల, మైలేపల్లి, మైలసముద్రం, రామసాగరం, మారాల ఈ అన్ని చెరువులు నింపాం. గ్రావిటేషన్లో పోయే నీళ్ళని నింపాము. ఏవైతే ఎత్తు ప్రాంతంలో ఉన్నాయో అటువంటి వాటికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి ఏర్పాటు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 600 కోట్లతో ఆ స్కీమును ఇచ్చేదానికి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు డిపిఆర్ తయారైంది. ఆ డిపిఆర్ అయిన వెంటనే ఈ నియోజకవర్గంలో ఉండే 139 చెరువులకు హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చి భూగర్భ జలాలు పెంచి రైతుల పంటలు పండించాలని ఆలోచించైతే ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. ఇది హైలైట్. ఇక్కడ చాలా కార్యక్రమాల్లో రోడ్స్ తీసుకుంటే చాలా ఆశ్చర్యకరం. కరువు కాలంలో, కష్టకాలంలో ఈ నియోజకవర్గంలో ఒక్క ఆర్ఎన్బి రోడ్డు కూడా ఇంచు లేకోకుండా శాంక్షన్స్ అయ్యాయి. చాలా వేసాము. కొన్ని ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్స్ ప్రతి ఒక్క ఊరికి వేస్తున్నాము. సీసీ రోడ్లు వేస్తున్నాము. అవి కూడా దాదాపు అవి 2 కలిపితే 800 కోట్ల పైచిలకు ఈ 5 సంవత్సరాల్లో శాంక్షన్ చేసాం. పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా చాలా ఈ వీటిలో ఉండే దానిలో తాగునీటి స్కీమ్స్ ఇక్కడ 100 కోట్లతో తాగునీటి స్కీమ్ స్టార్ట్ అవుతుంది. ఆ 3 మండలాలకు 115 కోట్లతో టెండర్స్ పిలిచాం.
ఎలక్షన్ కోడ్ ఉంది, అది కూడా తొందరగా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నియోజకవర్గం ఈ విధంగా చూసుకుంటే నీరు చెట్టు కార్యక్రమం కానీ, ఉపాధి హామీ పథకం కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ 3 పువ్వులు 6 కాయలుగా, నభూతో నభవిష్యత్తుగా ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించాం. బెనిఫిషరీస్ కూడా చాలా చాలా గొప్పగా ఉన్నారు. అదేవిధంగా 3వ విషయానికి వస్తే పెన్షన్ ఈరోజు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళందరికీ కూడా వరప్రసాదం ఈ పెన్షన్స్. 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు పెంచాము. ఈ నియోజకవర్గంలో 14,000 పెన్షన్ నేను వచ్చిన తర్వాత పెంచాను. మొత్తం 36,000 పెన్షన్స్కు 2,000 ఇస్తున్నాము. అంటే ఇది చాలా పెద్ద కార్యక్రమం. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే 31,097 గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. ఎన్ని కుటుంబాలకు ఉపయోగపడినామో ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా టాయిలెట్ తీసుకుంటే 35,000 టాయిలెట్స్ ఇచ్చాం. నీరు చెట్టు కింద 145 కోట్లు ఖర్చు పెడతాం. ఉపాధి హామీ పథకం కింద 165 కోట్లు ఖర్చు పెట్టినాం. ఓవరాల్గా ఈ దేశానికే ఎన్నో కరువుబీడు ప్రాంతాల్లో సత్యసాయిబాబా తాగునీటి పథకాలు పెట్టి తాగునీరు అందించారు. అయితే సత్యసాయి నిలావి అంటే పుట్టపర్తికి ఓ టైంలో తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఓ పైపు రాయలవారి చెరువు ఉంది. దీన్ని ఎట్లా మీరు అంటే ఈ సంవత్సరం గత కొంతకాలంగా నీళ్ళు వస్తున్నాయి, పుట్టపర్తి తాగునీటి సమస్యగా నియోజకవర్గంలో సాగునీటి విధానం ఏ రకంగా ఉంది? అంటే ఈ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం ఈ ప్రాంతం. రక్తపు చుక్క అయినా లభిస్తుంది కానీ ఒక చుక్క నీటి చుక్క లభించడం లేదు. 1000 అడుగుల లోతు మీనా కూడా నీళ్ళు లభించడం లేదు. ఇబ్బంది ఉంది. కాబట్టే డీపనింగ్ చేశాము, ఫ్లషింగ్ చేశాము, బోర్స్ వేసాము, ట్రాన్స్పోర్టేషన్ చేశాము. ఇప్పుడు 6 ట్యాంకర్లు నా ఉమా ట్రస్ట్ తరఫున 6 ట్యాంకర్లు 6 మండలాలు కూడా పెట్టాము. ఎన్ని చేసినా నీటి ఎద్దడి ఉంది. ఇప్పుడు ఇక్కడ 101 కోట్ల ప్రాజెక్టు, ఆ సైడ్ 115 కోట్ల ప్రాజెక్టు అయితే ప్యారలల్ లైన్స్ రన్ అయితే తప్పకుండా నీటి ఎద్దడి కంప్లీట్గా పోతుందని నా విశ్వాసం. దానికోసం పోరాడుతున్నాం. సో అంటే ఓవరాల్గా తీసుకుంటే ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా కొంత ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం. ఈ మైనార్టీస్ని కానీ మిగతా వాళ్ళని కానీ ఏ రకంగా మీరు ఏ రకంగా వీళ్ళని డైవర్ట్ చేసుకుంటారు? నేను మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఉండే 6 షాదీ ఖానాలు నేనే నిర్మించడం జరిగింది ప్రభుత్వ సహకారంతో. ఎప్పుడైతే బీజేపీతో మేము తెగదింపులు చేసుకున్నామో దానివల్ల వాళ్ళకు మా మీద విశ్వాసం బాగా పెరిగింది. ముందు కంటే కూడా ఈసారి మైనార్టీ ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది. కారణం ఏమంటే మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మాకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. సార్ అయితే ఈ పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంటే గతంలో క్యాబినెట్లో మీరు మంత్రిగా కీలకమైన ఉన్నారు. అయితే ఏ మంత్రికి లేనన్ని ఈవెన్ సీఎం దగ్గర కొన్ని లేవు. 7 శాఖలకి మంత్రిగా మీరు బాధ్యతలు నిర్వహించారు. ఒక అరుదైన సంఘటన. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? గౌరవ ముఖ్యమంత్రి గారు రుణం ఏ విధంగా తీర్చుకోవాలో నాకైతే అర్థం కాదు. 6 సార్లు బీఫామ్ ఇచ్చారు. ఒక పార్టీలో కంటిన్యూషన్ మార్చుకోకుండా 5 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్కు, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు బీఫామ్ ఇచ్చారు. అంటే ఇటువంటి నాయకుల దగ్గర పనిచేయడము మా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదే సమయంలో ఈ ఎలక్షన్స్లో కూడా బాగా నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ప్రజలు నన్ను ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా గెలిపొందేట్లు చేశారు. మామూలుగా పల్లె రఘునాథ్ రెడ్డి అంటే జిల్లాలో కాదు ఎక్కడైనా సౌమ్యుడు అనుకుంటారు. నియోజకవర్గంలో చాలామందికి అందులో 24 గంటలు కూడా పల్లె రఘునాథ్ రెడ్డి అందుబాటులో ఉంటాడు, జనాలు తిరుగు. అయితే కొంత ఈ నియోజకవర్గంలో కొంత అక్కడక్కడ ఈ నాయకులు వాళ్ళు అసమ్మతి ఏంటి అసలు ఎట్లా దాన్ని కవరేజ్ చేస్తారు? ఎందుకు వచ్చింది అసలు? ఈ నియోజకవర్గంలో ఒక చిన్న పిల్లవాడిని అడిగినా, కాటికి పోయి ముసలివాడిని అడిగినా పల్లె రఘునాథ్ రెడ్డి చాలా మంచివాడు, విద్యావేత్త, చాలా కష్టపడతాడు అనేది ఉంది. అదే నాకు అసెట్. ఎన్ని వ్యవస్థలు ఉన్నా ఒక సామాన్య మానవుల మాదిరి వాళ్ళతో కలిసిమెలిసిపోవడం, ఎస్సీ ఎస్టీ కాలనీలో పల్లెని చేయడము, ఈగో లేకపోవడము నాకు ప్లస్ పాయింట్స్ వచ్చాయి. అదే సమయంలో మా పార్టీలో ఉండే నాయకులు కొంతమంది ఏకపక్షంగా కొంతగా ఇండ్లు కానీ పెన్షన్ కానీ ఇవ్వడం వల్ల వాళ్ళ మీద అసంతృప్తిని తప్ప పార్టీ మీద కానీ, నా మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ చాలా పాజిటివ్ వస్తున్నాయి. ఇటువంటి నాయకులు ఉంటే ఈ కాన్స్టిట్యూన్సీ బాగుపడుతుందని ఏకగ్రీవంగా చెప్తూ వస్తున్నారు. అసమ్మతి అనేది ఏదైనా ఉంటే ఆ లోకల్ నాయకుల పరిస్థితులతో వస్తుంది, కానీ మా వల్ల రాదు. ఎందుకంటే నాతో అసమ్మతి వచ్చేందుకు అవకాశం లేదు. కారణం ఏమంటే వాళ్ళు కొట్లాడడానికి సిద్ధంగా నేను సిద్ధంగా ఉన్నాను.
కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉంటా, కష్టపడతా, కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండదు. నాయకుడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రధానంగా పుట్టపర్తి అంటేనే భగవాన్ సత్యసాయిబాబా గుర్తొస్తారు. అయితే పుట్టపర్తి ఇప్పటికే ఎయిర్పోర్ట్ ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద, అయితే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కానీ, చిత్రావతి బ్యూటిఫికేషన్ కానీ, వీటితో పాటు ఈ పుట్టపర్తికి ప్రత్యేకించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ రకంగా ఉన్నాయి, ఈ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏంటి? ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు 300 కోట్లతో ఈ 5 ఏళ్ళలో కార్యక్రమాలు చేపట్టాం. వాటిలో అతి ముఖ్యమైనది 3250 ఇండ్లు శాంక్షన్ చేశాం. దాదాపు 1500 పట్టాలు ఇచ్చాం. ఈ 3250 హౌసెస్ యొక్క విలువ 150 కోట్లు. అవి వచ్చి కర్ణాటక నాగేపల్లిలో అపార్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ పట్టణంలో ఎవరికి స్థలం ఉందో వాళ్ళకన్నీ ఇండ్లు శాంక్షన్ చేశాం. ఇది మంచి కార్యక్రమం. నువ్వు ఎక్కడ చూసినా మొత్తం రోడ్లన్నీ శాంక్షన్ చేశాం. ఈ ఊర్లో ఉండే 20 వార్డుల్లో అన్ని రోడ్లు శాంక్షన్ చేశాం. టెండర్లు పిలిచాం. కొంత కాంట్రాక్టర్లు ఆలస్యం చేస్తున్నారు తప్ప మొత్తం అంతా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా మూడో విషయానికి వస్తే తాగునీటికి 100 కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఎక్కడ కూడా ఇబ్బంది ఉంటే బోర్లు వేస్తున్నాము, ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము, ఫ్లషింగ్ చేస్తున్నాము, డీపరింగ్ చేస్తున్నాము, తాగునీటి ఎద్దలు లేకుండా చేస్తున్నాము. ఆ రెడ్డికొండ చెరువు నింపాలని ప్రయత్నం చేస్తున్నాం. దాంతో ఒక భూగర్భ జలం పెరిగేందుకు అవకాశం ఉంది. 4వ విషయానికి వస్తే ఇక్కడ మనం గమనించాల్సింది కొన్ని బ్యూటిఫికేషన్, చిత్రావతి బ్యూటిఫికేషన్ పెట్టాం. దీనికి దాదాపు 10 కోట్లు రిలీజ్ అయింది, బిగిన్ చేశారు. ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అది 10 కోట్లు. దాని బ్రిడ్జ్ కడుతున్నారు, ఒకటి చిత్రావతి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కట్టి దాంట్లో వాటర్ నింపి మధ్యలో సత్యసాయి విగ్రహం పెట్టి, మరి హైదరాబాద్లో ఏ విధంగా బౌద్ధుని విగ్రహం పెట్టిన హుస్సేన్ సాగర్లో ఆ విధంగా సాగరమాల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కొద్ది స్థలం, గవర్నమెంట్ స్థలాలు లేకపోవడం వల్ల మున్సిపల్ ఆఫీస్ యొక్క నిర్మాణం లేట్ అయింది. దాన్ని కూడా గవర్నమెంట్ తప్పించాం. అది కూడా ప్రారంభం చేస్తున్నాం. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రధానంగా చెప్పుకుంటారు, అసలు పల్లె రఘునాథ్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు, ఈసారి ఎన్నికల్లో విజయం మాదే అని చెప్పి బలంగా చెప్తున్నారు. అసలు దీన్ని ఎట్లా చూస్తారు? మామూలుగా జనరల్గా నేను వచ్చిన ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా, ఈవెన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా నేను గెలుస్తానని ఎలక్షన్లో పోటీ చేస్తాడు. వాళ్ళకు కూడా ఎవరికైనా పోటీ చేసేవాళ్ళకి అది ఉండడం సహజం. కానీ ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ రోజున ఎవరైతే ప్రభుత్వం చేతులు లబ్ధి పొందారో వాళ్ళు కృతజ్ఞత ఓట్లు వేసినా కూడా వైఎస్ఆర్సీపీ గాలి కొట్టుకుని పోతుంది. కారణం ఏమంటే లబ్ధిదారులు. నేను ఇచ్చిన పెన్షన్లు 14,000 ఉన్నాయి, 14,000 కుటుంబాలు. ఇండ్లు 16,000 ఇచ్చాను, 16,000 కుటుంబాలు. పసుపు కుంకుమ దాదాపు 50,000 మందికి ఇచ్చాం. వీరంతా కలిపితే 1,00,000 మంది అవుతారు. నాకు కావాల్సిన 70,000 ఓట్లు. నాకు వేరే అవసరంలా అడగాల్సిన ఇది లేదు. పాప ప్రజల్లో ఏదైతే మేము చేశామో అది కృతజ్ఞతగా వేస్తే ఇబ్బంది ఉండదు. మా కష్టాలు ఉన్నాయి. మా అంబుల బదులో పసుపు కుంకుమ హస్తం ఒకటి ఉంది. 50,000 మంది 10,000 రూపాయలు తీసుకున్నారు. మహిళలు కాబట్టి కృతజ్ఞత తప్పకుండా ఉంటుంది. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో సైకిల్ తప్ప వాళ్ళ చేయి పక్కకు పోదు. కాంగ్రెస్ వాళ్ళ పెన్లాములు కూడా ఈడేమో చెప్తారు, అడవి సైకిల్ నొక్కుతారు. నాకు ఆ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అదేవిధంగా ఇల్లు తీసుకుని 1,50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు కృతజ్ఞతగా ప్రభుత్వాన్ని చేయకుండా ఉండరని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రజలు చాలా మంచివాళ్ళు. అదేవిధంగా పెన్షన్ 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంటికి పెద్ద కొడుకు మధ్య చంద్రబాబు నాయుడు గారు, చిన్న కొడుకు మధ్య పల్లె రఘునాథ్ రెడ్డి పెన్షన్లు ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఒక చైతన్యం ఉంది, స్ఫూర్తి ఉంది. వాళ్ళు ఏం చేసిన ఓట్లు ఇస్తారు? ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? లోకల్ సమస్యలు ఉంటాయి, లోకల్ నాయకుల మీద ఉంటాయి, లోకల్ ఎలక్షన్ మీద పడుతుంది. కాబట్టి జనరల్ ఎలక్షన్లో ఎవ్వరు కూడా ప్రభుత్వాన్ని చూస్తారు తప్ప ఆ లోకల్ నాయకులు చూడని నాకు నమ్మకం ఉంది. అది ఉన్న కూడా 10 రోజుల ముందు రెక్టిఫై చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అవన్నీ ఇచ్చారు. ఇంకా అదనంగా ఇప్పుడు 10 లక్షల రూపాయలు బీమా ఇస్తున్నారంటే ఏ ప్రభుత్వం చేస్తుంది? ఏ నాయకుడు చేస్తాడు? ఈ దేశంలో ఉండే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 ముఖ్యమంత్రి. దినానికి 18 గంటలు నేను కష్టపడుతున్నా. నాకంత ఓపిక కానీ, నా కష్టపడే వ్యక్తి కానీ ఎక్కడున్నా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నా, వాళ్ళకు తెలుసు. పని పట్టిన అంటే దాన్ని అయిపోయేంత వదిలిపెట్టిన ఇక్కడే ఉంటున్నాను. నాకు ఇంకేమీ లేదు, ప్రజలే నాకు సర్వస్వం.
ఏదో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని మా నాయకుడు చెప్పేవాడు. ఇప్పుడు ప్రజలే నాకు దేవుళ్ళు, ఈ సమాజమే దేవాలయం. అయితే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కానీ వైఎస్ఆర్సీపీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నావు కానీ అయితే నవరత్నాలతో పాటు ఒక్కసారి జగనన్న వస్తే పూర్తిగా సర్వస్వం మారిపోద్ది అంటున్నారు. ఆ మేనిఫెస్టోలోని నవరత్నాలను పెట్టారు, ఇంకా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటిని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండవలసిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. నిజాయితీ పరుడై ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, 3 ఏదైనా కేసులు ఇటువంటి దాంట్లో ముద్దాయిగా ఉండకూడదు, 4 వచ్చి హార్నెస్లో కృషి చేసే వ్యక్తి ఉండాలి, ఆయనకు లక్ష్యము ప్రజల యొక్క శ్రేయస్సు లక్ష్యంగా ఉండాలి. ఈ లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా శాడిస్ట్. ఎప్పుడు కూడా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరణ చేసినాడంటే ఇంతకంటే నిర్దయ, ఇంతకంటే కర్కోటకులు ఎవరుంటో ఆలోచించండి. 11 కేసుల్లో ప్రథమ ముద్దాయి కాని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా? లక్షల కోట్ల ఆస్తిని పదవి లేకనే దూచిన వ్యక్తిని, దాచుకున్న వ్యక్తి ఈ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా. 16 నెలలు జైల్లో ఉండే వ్యక్తి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వస్తా అంటే అర్హత ఉందే? అంటే వైఎస్ఆర్సీపీలో జైలుకి పోని వాళ్ళు, నిజాయితీ ఉండేవాళ్ళు ఎవరు లేరా? అటువంటి వ్యక్తికి ఓటు ఏమైనా ఎట్లా అడుగుతారు? నాకైతే సిగ్గా ఉంది. ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఒక రాజనీతిజ్ఞుడు, అత్యంత సమర్థవంతుడు, ప్రతిపక్షాలు కూడా వేణువుల కొనియాడబడుతున్న అపర చాణక్యుడు. లోటు బడ్జెట్ ఉండే రాష్ట్రంలో కూడా ఇన్ని అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మహా చతురుడు, భగీరథుడు, అపర చాణక్యుడు. ఇద్దరికీ తేడా, భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది, నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు ఎవరు పరిపాలన చేస్తారు. గతంలో ఒక అవినీతిపరుడు, ఒక దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి, జైలుకి పోయిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదనే ప్రజలు బహిష్కరించారు, ఎన్నికల్లో ఓడించారు, గుణపాఠం చెప్పారు. ఇప్పుడు ఏ గుణాలు ఉన్నాయని అసలు అసెంబ్లీకి ఎగ్గొట్టిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు గారు కూడా ఏదైనా స్కూల్కి ఎగ్గొట్టినట్లు ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల సమస్య పరిష్కారం చేయాల్సిన వ్యక్తి, అసెంబ్లీలో ప్రజల పక్షాన్ని మాట్లాడాల్సిన వ్యక్తి ఎగ్గొట్టి తిరిగేవాళ్ళు. అసెంబ్లీకి రాని వ్యక్తి అసెంబ్లీకి ఓట్లు ఏమని అడిగితే చాలా విచిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీనే పరిపాలన చేస్తుంది. గుడ్ గవర్నెన్స్ కానీ, సుపరిపాలన కానీ, యాక్టివ్ పరిపాలన కానీ, ప్రజల దగ్గరికి వచ్చే ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. సో మరోసారి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తిగా ఎమ్మెల్యేకి అయితే అసలు ఎజెండా ఏంటి? అసలు పుట్టపర్తి ఏం చేయదలుచుకుంది? పల్లె రఘునాథరెడ్డి అయితే అనేది ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు, 4 ఎలక్షన్ చూసా, 5 ఎలక్షన్ చూస్తున్నా, ప్రజల నాటి నాకు బాగా తెలుస్తుంది, ప్రజలు ఎక్కడున్నా బాగా తెలుస్తుంది. చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రజలు ఒక్కటే కోరుతున్నారు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, పుట్టపర్తికి పల్లె రఘునాథరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను చేయాల్సిన పనులు అన్నీ చేశాను, కొన్ని మిగిలాయి. ఒకటి, ఇండస్ట్రీస్, పరిశ్రమలు పుట్టపర్తికి రావాలి. దానికి గాను 100 ఎకరాలతో ఎంఎస్ఎంఈ యూనిట్ ఒకటి పెట్టాము. ఓ 13 కోట్లతో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఒప్పుకున్నాము. మిగతా కొన్ని ఫ్యాక్టరీస్ దగ్గర రాబోతున్నాయి. ఎట్లా తిరిగి ఈసారి వచ్చినాక మొత్తం ఇండస్ట్రీస్ ఎక్కువ చేయాలని ఒకటి. రెండోది, హంద్రీ నివా ద్వారా ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో చెరువులు నింపాలో వాటిని పూర్తి చేయాల బాధ్యత రెండవది. మూడోది, బుక్కపట్నం, పుట్టపర్తి, కొచ్చేరు 4 lanes ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఈ 4 lanes 3 పట్టణాలు కలిపేస్తే ఇది పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది. ఇది మూడోది. అదేవిధంగా ఈ హంద్రీ నివాలో ద్వారా భూములు కోల్పోయిన వాళ్ళు, చెరువు నిండడం వల్ల భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇప్పించాలనేది 4వ కోరిక. ఇవన్నీ చేసి తీరుతా. మిగతావన్నీ బాటమ్ టు టాప్ అన్ని పనులు చేశాం. ఏ ఇంటికి పోయినా నాకు లేదనుకోకుండా చేశాము. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయదు, చేయబోదు. సో అయితే ఈ పుట్టపర్తిలో అంటే ఒకప్పుడు సత్యసాయిబాబా బతికున్నప్పుడు కానీ సత్యసాయిబాబా బాగా పాపులారిటీ ఉంది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవాళ్ళు సత్యసాయిబాబా. ఇవాళ చూస్తున్నాం అంటే కొంత ఇప్పటికీ వస్తున్నారు కానీ అయితే కొంచెం ఇది కనపడలేదు. పుట్టపర్తి డెవలప్మెంట్కి కానీ సత్యసాయి యొక్క ప్రభను కొనసాగించడానికి కానీ పల్లె రఘునాథరెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
పుట్టపర్తి వైభవం ముందు కంటే కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉంది. మీరు గమనించుంటారు, యాత్రికులు కూడా బాగా పెరుగుతున్నారు. స్వామి పట్ల అచంచలమైన భక్తిభావం ఉంది. ప్రపంచ దేశాల్లోనే శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఆ మహానుభావుడు, ఆ దేవుని వల్ల ఈ పుట్టపర్తికి ఒక ప్రపంచ చరిత్ర పటంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని పూర్వవైభవం తీసుకొస్తున్నాము. ఆ ఎయిర్పోర్ట్ కూడా ట్రావెలింగ్, రాకపోకలు, కార్గో ఇవన్నీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి దినదినాభివృద్ధి చెందడానికి నా సంపూర్ణ సహాయక సహకారాలు ఇస్తున్నా. నేను కూడా భక్తుని మాదిరి సేవ చేస్తున్నా. అంటే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ప్రధానంగా ఫ్లైట్లు తిరుగుతాయని చెప్పారు. అంటే ఇంకా స్టార్ట్ కాలేదు. ఎప్పటి నుంచి ఇదేమన్నా అవకాశం ఉంది? చాలా దగ్గరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఎంఓయు స్థాయిలో ఉన్నాయి. తప్పకోకుండా ఇంతకంటే మంచి అవకాశం ఏ ఇండస్ట్రియలిస్ట్కి రావాలనుకున్నా కూడా, కియా మోటార్కి ఎక్కి రావాలని కూడా ఇదే మంచి విమానాశ్రయంగా మారుతుంది. కొంతకాలంగా చూసుకుంటే ఈ బైఫర్గేషన్లో సత్యసాయి జిల్లా ఒకటి ప్రధానమైన సమస్యగా వినిపిస్తుంది. దీన్ని గవర్నమెంట్ లెవెల్లో కానీ మీ స్థాయిలో కానీ ఏదైనా మీకు ఒక ఇదేమన్నా ఉందా అసలు? అంటే మీ విజన్ ఏదన్నా? శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి భక్తిభావం ఉంది. కాబట్టి సత్యసాయి జిల్లాగా మార్చాలనేది చాలా న్యాయబద్ధమైన కోరిక. ప్రభుత్వం యొక్క పరిశీలనకు తీసుకుపోతాం. తప్పకోకుండా అది మంచి కోరిక కాబట్టి నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం కూడా ఆ కోరికను మంచి పాజిటివ్గా తీసుకుంటుంది. సో ఫైనల్గా చెప్పండి, అంటే ఈ పుట్టపర్తి ఓటర్లకు పల్లె రఘునాథ్ రెడ్డి గారు రీఎలక్షన్ ఏం చెప్పబోతున్నారు? ఈ పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఇన్నిసార్లు నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. అదే సమయంలో మనస, వాచ, కర్మన, త్రికర శుద్ధిగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి గత 20 సంవత్సరాలుగా నేను వేసిన రోడ్లే, నీళ్ళ స్కీము, వాటర్ స్కీమ్స్, ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేసినవి ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. దాదాపు ఇంతవరకు 1000 కోట్ల పైచిలుకు ఈ నియోజకవర్గాల్లో 20 ఏళ్ళు చేసింటాం. బాగా చదువుకున్నవాడిని, నిజాయితీగా ఉంటా, కష్టపడి పనిచేస్తున్నా, ఏమాత్రం ఈగో లేకుండా ఒక సామాన్య వ్యక్తి మధ్య ప్రవర్తిస్తున్నాను. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్న ఆదుకుంటూ వస్తున్నా. నా కుటుంబ క్షేమం కన్నా మీ సంక్షేమే, మీ అభివృద్ధి ముఖ్యంగా భావించా. అన్ని విధాలుగా మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగంగా పంచుకున్నా. తిరిగి ఒక యజ్ఞం నిర్వహిస్తున్నా. నా కుటుంబంలో ఉమా లేకపోయినా నేను మిమ్మల్ని నా కుటుంబ సభ్యులుగా భావించి అన్నిటికీ అతీతంగా ఇంకా మరింత సేవ చేయాలి. శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారి స్ఫూర్తితో ఇంకా నభూతో నభవిష్యత్తుగా మన రాష్ట్రంలో 15 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గంగా మార్చి తీరుతారని, దీంట్లో మరీ ముఖ్యంగా మా పార్టీ సభ్యులే కాకుండా వైఎస్ఆర్సీపీలో కూడా వాళ్ళు కూడా చాలామంది మాకు ఇబ్బంది పెట్టలేదు. సార్ నాన్న కాంట్రవర్సీగా ఉన్నాడు, ఇటువంటి ఎమ్మెల్యే ఎక్కడ దొరకడు అని వాళ్ళు కూడా అభిప్రాయం ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు పల్లె రఘునాథ్ లాంటి నిజాయితీ, రాత్రిమూల కష్టపడి ఏమాత్రం ఈగో లేని వ్యక్తి ఉండడం అనేది ఒక అరుదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. అమరావతి నిర్మాణం జరగాలన్నా, నదుల అనుసంధానం జరగాలన్నా, ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా అమరావతిలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఇవి సాధ్యం. ధన్యవాదాలు సార్. ఫైట్లో పల్లె రఘునాథ్ రెడ్డి గారు విజయం చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా హెచ్ఎంటీవీ కూడా ఆకాంక్షిస్తుంది. సో ఇది ఇవాళ నాయకుడు కార్యక్రమం. మరో నాయకుడితో మరి కలుద్దాం. చూస్తున్నాను హెచ్ఎంటీవీ.